మీకు వర్క్ లేకుండా చేస్తామని అంటున్నారు కాబట్టి ఎవరు కూడా మంచైనా చెడైనా చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ యూనియన్ ఎందుకు రావట్లేదు అని అనడానికి మెయిన్ యూనియన్ కూడా తప్పు ఉంది. అంటే జెన్యున్గా చెప్తున్నాను నేను. ఆ అమ్మాయికి బాంబేలో డాన్స్ మాస్టర్ కార్డు ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ అక్కడ డబ్బులు కట్టలేక ఆ అమ్మాయి కార్డు తీసేశారు. ఆ అమ్మాయి కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే. ఇక్కడ ఇవ్వకపోతే మన తెలుగులో ఇవ్వకపోతే ఆ అమ్మాయికి బాంబే కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే. అక్కడ ఆ అమ్మాయి డబ్బులు కట్టుకోలేక ఆ అమ్మాయిని కార్డు తీసేస్తే దాన్ని మళ్ళీ తెలుగులోకి ఆ అమ్మాయి నన్ను తెలుగులో నాకు కార్డు కావాలి అని చెప్పి కొంచెం గ్యాప్ తర్వాత తను డబ్బులు సెట్ చేసుకొని అడిగింది. యూనియన్ అన్నాక అసోసియేషన్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ప్రకారం ఆ అమ్మాయికి ఇవ్వాలి కార్డు. నేనే దానికి సాక్ష్యం సెక్రటరీకి నేనే చెప్పా. ప్రెసిడెంట్ గారు ఇవ్వమన్నా మీరు ఎందుకు ఇవ్వట్లేదు కార్డు? సెక్రటరీని అడిగా నేను. లేదు నాకు కొంచెం ప్రెజర్ ఉంది. ఆ అబ్బాయికి కూడా ఆ సెక్రటరీ అనే అతనికి, దేవరశ్రీను అతని పేరు, అతనికి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని, ఈ అమ్మాయికి కార్డు ఇస్తే నేను చంపేస్తామని ఒక థ్రెటింగ్ మెసేజ్ వచ్చిందంట. అందులో ఆ అబ్బాయి భయపడి ఆ అమ్మాయి కార్డు ఇవ్వలేదు. ఇంకొకటి మాస్టర్ సైడ్ నుంచి, కొంతమంది మాస్టర్ సైడ్ నుంచి ప్రెజర్ ఉంది, సో నేను ఆ అమ్మాయికి కార్డు ఇవ్వను అని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అతను ఎప్పుడైతే కార్డు ఇవ్వరు అని నాకు చెప్పిన తర్వాత నేనేమన్నానంటే, రేపు ఆ అమ్మాయి, ఇది బాగా నోట్ చేసుకోండి, రేపు ఆ అమ్మాయి మీడియాకి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, లేబర్ కోర్టుకి వెళ్ళినా దాని పూర్తి బాధ్యత సెక్రటరీగా నీదే అని చెప్పాను. ఎస్ నేను తీసుకుంటానని చెప్పి సిగ్నేచర్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు జానీ మాస్టర్ తనకి కెరీర్ ఆపేస్తున్నారా, యూనియన్ కెరీర్ ఆపేసిందా? అంటే ఆ కంప్లైంట్లో కూడా జానీ మాస్టర్ ఇవ్వకుండా, యూనియన్ కార్డు ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు తీసుకొని మరి నన్ను వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత ఒక బొకేస్లో లెటర్స్ పంపించడం, అంటే భయప్రాంతులకు గురి చేసే లెటర్స్ పంపించి నువ్వు ఈ కార్డ్ చేయొద్దు, కంగ్రాచులేషన్, నువ్వు ఈ సాంగ్ చేయొద్దు అని చెప్పి పంపించారని చెప్పి అమ్మాయి చెప్తుంది. ప్రూఫ్ ఏంటి? పంపించారు, ఎవరో పంపించుంటారు. జానీ మాస్టర్ దాన్ని ఫిక్స్ అయిపోతారు. బాంబేలో కార్డు ఇప్పించారు, దానికి ముందు కూడా తెలుగులో కార్డు ఎందుకు ఇవ్వరు? అక్కడ ఇవ్వకపోతేనే జానీ మాస్టర్ బాంబేలో ఫైట్ చేసి అక్కడ ఇచ్చారు. మరి ఈయన ఎందుకు కార్డు ఇవ్వద్దంటారు? సరే, తెలుగులో వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్గా ఆయనే కదా ఉన్నారు ఈ బాడీలో, మరి ఆయన ఇవ్వమని చెప్తే సెక్రటరీ ఇవ్వలేదు. దానికి యాజ్ ఎ ఉమెన్గా వాయిస్ రైజ్ చేసింది నేనే. లేడీస్కి టాలెంట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి అని చెప్పి యూనియన్లో ఫైట్ చేసింది నేను. మరి మేమిద్దరం కార్డు, ఆమెకి ఈరోజు కార్డు వచ్చిందంటే మా ఇద్దరి వల్లనే వచ్చింది. ఇది యూనియన్లో మీరు ఎవరినైనా అడగండి. సో దీనికి యూనియన్ కొంచెం సపోర్ట్ చేయలేదు. అది కేవలం ఆ అమ్మాయి పర్సనల్ గ్రడ్జ్ వల్ల జానీ మాస్టర్ ఇదంతా చేయిస్తున్నారు, ఎవరో లెటర్ పెట్టారు, ఎవరో బెదిరించారు అని. ఏంటి సాక్ష్యం ఏంటి? సరే నిన్ను బెదిరించారు, అప్పుడంటే 16 ఏళ్ల వయసు, నువ్వు చెప్పలేకపోయావు. ఇప్పుడు 21 ఇయర్స్ కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎవరైతే నిన్ను డైరెక్ట్గా వచ్చి బెదిరించారన్నావో, ఎవరైతే నీకు ఇంటి దగ్గర లెటర్ పెట్టారని అన్నావో, మరి ఆ రోజు నువ్వు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మీకు ఈ ప్రస్తావన గురించి ముందే తెలుసా? అంటే ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ ఉండేనా, లేకపోతే మీ వరకు వచ్చిందంటే? పూర్తిగా కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి అంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఈ విషయం ఆల్రెడీ మీకు తెలుసు, మీకు అంటే మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఆమెను వార్న్ చేశారు, ఇటువంటివి చెయ్యొద్దు, మాస్టర్తో నేను డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడొద్దు అని మీరు వార్న్ చేశారు. ఆ తర్వాత తను చెప్పింది, అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ కొంతమంది చెప్పే ప్రకారం కూడా మిమ్మల్ని బెదిరించింది, నేను మీ భర్తని పెళ్లి చేసుకుంటాను, అతనితో పిల్లలను కంటాను అంటూ తను మీ ముందు వార్నింగ్స్ ఇచ్చింది, శబదాలు చేసిందని చెప్పి తెలుస్తుంది. తను 100% మాస్టర్ని ఇష్టపడింది. తనకి వాళ్ళ మమ్మీ పెట్టే టార్చర్ వల్ల, ఏదైతే వాళ్ళ మమ్మీకి ఈ అమ్మాయికి ఏంటంటే అల్టిమేట్ గోల్ ఒక హీరోయిన్ అవ్వాలి, టాప్ పొజిషన్లో ఉండాలి. ఇది ప్రతి ఇండస్ట్రీకి వచ్చే ప్రతి అమ్మాయి కోరిక ఇదే ఉంటుంది. ఈవెన్ నేను కూడా అలానే వచ్చా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ కోసం హీరోయిన్ అవ్వాలి అనే ఒక దానికోసం కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ని వదులుకుంటారు. కానీ నేను అలా వదులుకోలేదే. మరి ఇప్పుడు నేను కూడా 16 ఇయర్స్లోనే వచ్చేసాను, నేను కూడా కార్డు తీసుకున్నా. మరి నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశాల కోసం నోరు నొక్కేసినా నేను ఎప్పుడు తప్పు పని చేయలేదే. మరి ఈ అమ్మాయి ఎందుకు చేయాల్సి వచ్చింది? సో వాళ్ళ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. మీరు ఇంకొకటి ఏదో అడిగారు, ముందే తెలుసా? అంటే మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందంటే మీ భర్తని పెళ్లి చేసుకుంటాను, పిల్లలను కంటాను అని తను అనిందని కూడా తెలుసు. యాక్చువల్గా మాస్టర్ని చూసి ఒక హైఫై లైఫ్, తను ఎక్కడో ఒక షో చేసుకుని, అంటే ఒక షో ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, ఆర్టిస్ట్కి దూరంగా ఉంటుంది. జానీ మాస్టర్ పిలిచి ఆఫర్ ఇవ్వడంతో డైరెక్ట్గా హీరోస్తో పనిచేసే అవకాశం వచ్చింది, అది కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో. సో తనేంటంటే ఒక మంచి హైఫై లైఫ్, నాకు ఇది కావాలి లైఫ్, దీనికి పట్టుకుంటే ఒక రూట్ ఏంటి? జానీ మాస్టర్. నాకే ఆయన దొరికారు, సో ఇతన్ని నేను వదలకూడదు, ఎలా అయినా ఇతన్ని పట్టుకొని పైకి ఎదగాలి అని తన కెరియర్ కోసం మాస్టర్ని వాడుకుంది. లిటరల్గా చెప్పాలంటే ఇది ఒక ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడో నువ్వు నిజంగా మాస్టర్ అంతా నిన్ను టార్చర్ చేస్తుంటే, ఇప్పటికీ స్టిల్ అది డౌట్, ఎప్పుడో జరుగుతున్నప్పుడు. ఈవెన్ తను మా ఇంటికి చాలాసార్లు వచ్చింది,
మరి నాతో అయినా తను ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మీ మదర్, వాళ్ళ మదర్ వచ్చారు, ఆ అమ్మాయి వచ్చారు, మరి మీ హస్బెండ్ ఇలా ఒక హింట్ చాలు. ఈ రోజుల్లో ఒక హింట్ చాలు, నాకు ఇలా చేస్తున్నాడు అని అంటే ఒక హింట్ చాలు. అలాంటిది ఎన్నో ఏళ్ళ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటుంది. ఇది మొత్తం కావాలని పెద్ద ప్లాన్తోనే చేయిస్తున్నారు, అది అందరికీ తెలుసు. మీకు ఈ విషయం ముందే తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో ఇటువంటివి ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఇటువంటి సన్నిహితం ఉంది అని మీకు తెలుసా? మీతో అనిందా ఎప్పుడైనా? మీ వారిని పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత పిల్లల్ని కంటానని మీతో ఎప్పుడైనా అనిందా? వాళ్ళ మదర్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు, ఆడియోస్ ఉన్నాయి మా దగ్గర. నేను అవన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేస్తా. 100% ఫర్ షూర్ ఇవన్నీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర కొన్ని ఉన్నాయి అని అంటున్నారో, సో ఇటువైపు కూడా ఉంటాయి కదా. మేము అవి ఎప్పుడు ఎవరికి ఇప్పుడు చూపించాం. ఎందుకనంటే ఇప్పుడు నేను ఏది చూపించినా దాన్ని బట్టి వాళ్ళు ఎలా జాగ్రత్త తీసుకుంటారో నాకు తెలియదు. సో నేను ఏది ఉన్నా నేను కోర్టులో ప్రజెంట్ చేస్తాను, కోర్టులో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తన మీద దాడికి ప్రయత్నించాడంటే అనేక సార్లు మీరు తనని కొట్టారు అంటూ తను రిపోర్ట్లో కూడా తన కంప్లైంట్ కాపీలో పేర్కొంది. ఆయిషా నన్ను చాలాసార్లు కొట్టింది, నన్ను వేధింపులకు గురి చేసింది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను మత మార్పిడి చేసుకోమని కూడా ఇబ్బంది పెట్టారు, ఇదంతా కూడా అని తను క్లియర్గా, అంటే ఒక వైపు అంతా ఇది ఒక రిలీజియస్ ఫ్యాక్టర్ లాగా వెళ్ళిపోతుంది, అంటే లవ్ జిహాద్ కింద వెళ్ళిపోతుంది. ఒక తెలుగు అమ్మాయిని మత మార్పిడి చేయించడానికి ప్రయత్నించాడు జానీ మాస్టర్ అంటూ తను కంప్లైంట్ కాపీలో పేర్కొంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే టు బీ హానెస్ట్ కూడా మీరు కూడా ముందు హిందూ ఉండే, ఇప్పుడు అంటే సుమలత నుంచి ఆయిషాగా మీ పేరు మార్చారంటే దీని ప్రకారం మిమ్మల్ని కూడా ఫోర్స్ చేస్తారా లేకపోతే ఏంటి? ఇక్కడ అసలు లవ్ జిహాద్ అనేది ఎందుకు వచ్చింది? చాలా దానిలో చూసాను నేను, లవ్ జిహాద్ అనేసారు. ఇప్పుడు నా పేరు సుమలత, నా యూనియన్ మెంబర్షిప్ కానీ, నా ఆధార్ కార్డు, నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్, ఓటర్ ఐడి అన్నీ కూడా నా సుమలత అని ఉంటాయి. ఒకటి అడుగుతాను, ఇప్పుడు హిందూస్లో కూడా పెళ్ళి చేసుకున్నంత ముందు ఉన్న పేరు పెళ్ళి చేసుకున్నాక మార్చుకుంటారు కొంతమంది, మీకు ఐడియా ఉందా? పెళ్ళి చేసుకున్న తర్వాత హిందూసే మార్చుకుంటారు పేరు. మరి ఎందుకు మార్చుకుంటారు? వాళ్ళ జాతకాలు కలవలేదు, వాళ్ళకే అంత మూఢనమ్మకాలు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒక హిందూ ఒక ముస్లిం లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారంగా మా అమ్మ వాళ్ళు నన్ను సుమలత అని పిలుస్తారు, మా అత్తయ్య వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. దీనికి ఎందుకు లవ్ జిహాద్, మత మార్పిడి అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కన్వర్ట్ చేసి, సరే మళ్ళీ అదే క్వశ్చన్, ఇప్పుడు 16 years అప్పుడు నీకు అప్పుడు అన్యాయం జరిగిందని అన్నారు, సరే మతం మార్చుతున్నారు అన్నప్పుడు నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు? డ్రామా ఎందుకు భయపడ్డావు? భయపడలేదు. ఇక్కడ నీ కెరియర్ కోసం నువ్వు నటించావు. దేనికి నటించావు? మాస్టర్ ముస్లిం కాబట్టి తనకు నచ్చిన విధంగా నేను ఉంటే నా కెరియర్ ఉంటుంది అని నువ్వు థింక్ చేసుకొని నువ్వుగా వచ్చావు. దానికి ఈరోజు ఏం చెప్తున్నావు? నన్ను మార్చారని చెప్పి రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నావు. సో మనం ఎప్పుడూ ఒకవైపే చూడకూడదు, ఇటువైపు కూడా చూడాలి. చూడట్లేదు అది ఎవరు. ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నా హస్బెండ్ మీద రాంగ్ ఎలిగేషన్స్తో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్, ఎందుకంటే ఆడపిల్ల ఏం చెప్పినా నిజమని నమ్మిస్తారు. ఈరోజు ఇప్పుడు మీకు